హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్ అయితే జరగనుంది. ఈ ఆక్షన్లోకి రోహిత్ శర్మ రావడం అయితే పక్కా అని కూడా చెప్తున్నారు. అయితే రోహిత్ శర్మ కోసం 3 జట్లు మాత్రమైతే తీవ్రంగా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ జట్లు ఏవి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే ఐపీఎల్ 2024 చాలా బ్రహ్మాండంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే రాబోయే ఐపీఎల్ 2025 ముందు అయితే మెగా ఆక్షన్ అయితే జరగనుంది. మెగా ఆక్షన్లో వచ్చేసరికి అందరు ప్లేయర్లు అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతవరకు అయితే మెగా ఆక్షన్లో ఏ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉంది, ఎంతమంది ప్లేయర్ పాల్గొనే అవకాశం అయితే క్లారిటీ లేదు. అదేవిధంగా రిటర్న్ చేసుకున్న ఆటగాళ్ళు ఎంతమంది రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది అనేది మాత్రమైతే బీసీసీఐ ఇంతవరకు అయితే క్లారిటీ మాత్రమైతే ఇవ్వలే అని చెప్పుకోవచ్చు. కొన్ని జట్లు మాత్రమైతే 6 నుంచి 8 మంది ఆటగాళ్ళు రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అయితే కోరడం జరిగింది. అదేవిధంగా మనీ వాల్యూ పెంచడం అని కోరడం జరిగింది. వీటన్నిటిపైన అయితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అయితే చూడాలి త్వరలోనే. అయితే రోహిత్ శర్మ పైన అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారడం జరుగుతుంది. ఈసారి రోహిత్ శర్మ 2025లో వచ్చేసరికి మెగా ఆక్షన్లో పాల్గొనే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. గత ఐపీఎల్లో రోహిత్ శర్మకి అయితే చేదు అనుభవం జరిగింది కాబట్టి ఈసారి మాత్రం అయితే మెగా ఆక్షన్లోకి రోహిత్ శర్మ రావడం అయితే పక్కానైతే క్రికెట్ విషయాలకు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ రోహిత్ శర్మ మెగా ఆక్షన్లోకి వస్తే మాత్రమైతే భారీగా ధర పరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ కోసం అయితే 3 జట్లు అయితే తీవ్రంగా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ 3 జట్లు వచ్చేసరికి ఒకటి చెన్నై సూపర్ కింగ్, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా పంజాబ్ కింగ్స్. 3 జట్లు మాత్రమైతే రోహిత్ శర్మ కోసం తీవ్రంగా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ మాత్రమైతే రోహిత్ శర్మ కోసం ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బలమైన ఇండియన్ కెప్టెన్ కోసం అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాను చెప్పుకోవచ్చు. వాళ్ళ పంజాబ్ కింగ్స్ నాణ్యమైన కెప్టెన్స్ ఇంతవరకు అయితే లేకపోవడమే పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలే అని కూడా తెలిసిన విషయమే. అందుకోసమే రోహిత్ శర్మ పైన ఎంత ఖర్చు అయినా పెట్టి రోహిత్ శర్మ కొనుగోలు చేసినందుకైతే పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాత్రమైతే పంజాబ్ కింగ్స్ తరఫున శిఖర్ ధవన్ కెప్టెన్గా వహించడం జరుగుతుంది. శిఖర్ ధవన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో గాయం ఎక్కువగా తిరగబెట్టడంతోనే కొన్ని మ్యాచ్లకే దూరం అవుతుండడంతో అతన్ని రిలీజ్ చేసి అతని ప్లేస్లో రోహిత్ శర్మను తీసుకోవాలని అయితే పంజాబ్ మేనేజ్మెంట్ అయితే భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవాలనే విషయం కూడా తెలిసిందే. కొన్ని సంవత్సరాల వరకు అయితే విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా వహించడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాబ్ డు ప్లెసిస్ నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్లో చూసుకుంటే ప్లే ఆఫ్లో అయితే అడుగు పెట్టడం జరిగింది. ప్లే ఆఫ్లో ఘోర ఓటమికి అయితే సవి చూడడం జరిగింది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఫ్యాబ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే అతని ఏజ్ ఇప్పటికే 36 ఉండడం జరుగుతుంది. అతన్ని రిలీజ్ చేయాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. అదే ప్లేస్లో వచ్చేసరికి రోహిత్ శర్మ తీసుకోవాలని అయితే పట్టుదలతోనే అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఇండియన్ కెప్టెన్స్ ఉంటే మరి గెలిచే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రోహిత్ శర్మ కెప్టెన్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అని కూడా తెలిసిన విషయమే. ఇప్పటికే రోహిత్ శర్మ 5 సార్లు ఛాంపియన్గా నిలపడం జరిగింది ముంబై ఇండియన్స్. ఆ దృష్టిలో పెట్టుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రోహిత్ శర్మను కొనుగోలు చేయడానికి అయితే ఎంత ఖర్చైనా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక జట్టు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ కూడా రోహిత్ శర్మ కోసం అయితే పోటీ పడే అవకాశం అయితే క్లియర్ కట్గా అవుతుంది. ప్రజెంట్ చెన్నై కెప్టెన్గా అయితే రుతురాజ్ గైక్వాడ్ వహిస్తున్నాడు కెప్టెన్సీగా. అదేవిధంగా ఒక ఎక్స్పీరియన్స్ ఇండియన్ ప్లేయర్ కోసం అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే చూస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఆడతాడో లేదో అయితే క్లారిటీ లేదు. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని ప్లేస్ భర్తీ చేయడానికి మాత్రమైతే రోహిత్ శర్మ పక్కా సెట్ అవుతున్నైతే చెన్నై మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. అందుకోసమే రోహిత్ శర్మ కోసం అయితే చెన్నై మేనేజ్మెంట్ మాత్రమైతే వేలంలో గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్కి వస్తే మాత్రమైతే ఒక ప్లేయర్గానే కొనసాగుతాడా లేకపోతే జట్టు కెప్టెన్గా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది రోహిత్ శర్మకు అయితే. మరి చూద్దాం, రోహిత్ శర్మ కోసం ఈ 3 జట్లే కాక మిగతా జట్లు కూడా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముంబై ఇండియన్స్ మాత్రమైతే మరి రోహిత్ శర్మను వేలంలో రిలీజ్ చేస్తుందా లేదా అని అయితే చూడాలి. ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే యంగ్ ప్లేయర్ల దృష్టిలో పెట్టుకొని ముంబై ఇండియన్స్ భావించే అవకాశం ఉంది కాబట్టి సీనియర్ ప్లేయర్ను రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అవుపిస్తుంది. అందుకనే
మన రోహిత్ శర్మ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. మరి రోహిత్ శర్మ కోసం ఏ జట్లు పోటీ పడతాయి అనే విషయాల గురించి మన రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.